అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడు గుడిలోకి దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనం పోయిన తర్వాత మా ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి చిప్ప పాలు కొడుతూ ఉన్నారు. అది ఎగిరిపోయింది. అందరం దిగి ఒక ఫోటో సెల్ఫీ దిగాము. ఆ తర్వాత చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను ఈ వీడియో చాలా బాగా వచ్చింది. పూర్తిగా చూడండి. వీడియోలో మధ్యలో చూసి వదిలేయకండి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి ఈ బాబు. మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయస్వామి గుడిలో ఉందండి లోపల. ఇది గుడి బయట అండి. నేను ఫస్ట్ మీకు ఒక కోనేరు చూపించాను. ఆ కోనేరు ఇదేనండి. అందులో నీళ్ళు లేవు ఇప్పుడు, కాకపోతే మోటార్ ద్వారా నీళ్లు పెట్టారండి. అది అక్కడ నీళ్ళు ఉంచారు. ఆ కోనేరులోకి చూడండి. ఆ కోనేరులో నీళ్ళు ఎలా ఉన్నాయో. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎలా నడుచుకుంటూ వస్తున్నారో అలవాటు చేస్తున్నారండి. వాళ్ళ అబ్బాయి అల్లరికి తట్టుకోలేక పట్టుకునేస్తున్నాడండి. చూడండి ఎలా తిరుగుతున్నాడు ఆ చిన్నబాబు. లోపల ఇది గుడి ప్రాంగణంలో అండి. నేను గుడి బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ దిగాను. ఇక్కడ చూడండి మేము ఇక్కడ భోజనానికి వెళ్తున్నామండి. మధ్యాహ్నం అయింది. ఇక్కడ ఫస్ట్ పాయసం పోస్తున్నారు. ఆ తర్వాత అన్నదానం ఉందండి అటు పక్కల. ఏం పెట్టారు ఏమనేది ఈ వీడియోలో మనం మీకు చెప్తాను. పాయసం తిన్న తర్వాత అన్నం పెట్టించుకున్నాను. ఆ తర్వాత అక్కడ కర్రీస్ 5-6 రకాల కర్రీస్ ఉన్నాయని. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేము కాలినడకన బయలుదేరడానికి ఆ కొండ ఎక్కేదానికి వెళ్తున్నామండి. ఇది ఓంకారం అండి. ఓంకారం వెళ్ళాము. ఓంకారం కింద ఈ భోజనశాల ఉంది. తర్వాత కొండపైకి పూత పిందులు ఉన్నాయండి. చూడండి కొండలో ఇప్పుడు ఓంకారం కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నామండి మా ఫ్రెండ్స్ మేము. ఎదురు కట్టెలు, ఎదురు చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొండలో మా ఫ్రెండ్స్ చూడండి నచ్చలేక ఇబ్బంది పడతారు. ఇప్పుడే కొండలోకి ఎంట్రీ అయినామండి. చుట్టూ ఎదురు కట్టెలు, దట్టమైన అడవి అండి. హీరో ఉందా చెట్టల్లోకి వచ్చిన హీరో ఈ చిన్న హీరో వస్తున్నాడు చూడండి. ఇలా కారు వెళ్తుందండి. మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నామంట కొండపైకి. ఆకులు చూడండి ఎలా ఉన్నాయి, పచ్చగా చాలా గ్రీనరీగా ఉన్నాయండి. ఇక్కడ వర్షం పడ్డది కదండి, చాలా కాకపోతే ఎండ పెడుతుంది కొద్దిగా. కూల్గా ఉన్నట్టుంది కానీ ఎండ ఫుల్గానే ఉంది. మా ముందు వాళ్ళకి నడుచుకుంటూ వస్తున్నారండి కిందికి. చూడండి వాళ్ళిద్దరు వెనుక నడుచుకుంటూ వస్తున్నారండి మా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. వర్షం వచ్చినప్పుడు నీళ్లు కోసుకుపోయింది అని అన్ని గులకరాల్లో ఏర్పడ్డాయి. చూడండి చాలా జాగ్రత్తగా నడచాలండి ఇందులో. ఎదురు బొంగులు చెట్లు చూడండి, రకరకాల అడవిలో చెట్లు ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఒకవేళ మధ్యలో టెంపుల్స్ వస్తే చూపిస్తాను. చెట్లు కొట్టేస్తారు ఇక్కడ, అడవి చెట్లు. ఈ కొండలో ఎగుమారు ఉందండి ఎక్కువ, చాలా జాగ్రత్తగా నడచాలి. ఎంత కమ్ 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 ఓ హీరో. ఈ చిన్న హీరో నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి. ఇప్పుడే ఇక్కడ దిగిపడిపోతుంది. ఎక్కువ పైకే. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయండి చూడండి. ఈ స్టెప్స్ మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ దట్టమైన అడవిలో ఈ స్టెప్స్ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ ఎదురు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. నచ్చరాజా పైకి ఎక్కువ ఎక్కలేకపోతున్నారు చాలా మంది, కూర్చునేసినారు ఇక్కడ. ఎవరు నాయన చూడండి. ఆల్రెడీ ఈ ముగ్గురు దట్టమైన దూసి ప్రేమానంద ధ్యాన మహర్షి, మిస్టర్ ప్రొఫెసర్ చెంచులయ్య. చూడండి చెంచడ ఎలా వస్తుందో. నచ్చలేక మా వాడైతే కూర్చునేసింది చూడండి. బాబు రాజా సుమారు నడుచుకుంటూ వెళ్ళాలండి పైకి. ఇప్పుడు చూడండి ఈ దట్టమైన అడవిలో ఇలా ఎదురు చుట్టూ చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాం పైకి. ఇక్కడ ఎక్కలేని వాళ్ళకు చూడండి తాడు కట్టారండి. ఈ తాడు పట్టుకుని పైకి ఎక్కచ్చు.
ఇక్కడ ఒక టెంపుల్ వచ్చిందండి, చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. శ్రీ వీరభోగవనం రామయ్య స్వామి. ఇక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చామండి. ఇక్కడ కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మావాడు ముక్కుంటున్నాడు అమ్మవారి దగ్గర. చూడండి కొన్ని వాటర్ అందుకు పెట్టారండి ఇక్కడ తాగేదాని కోసం. ఇప్పుడు వెళ్ళిపోయారండి, కూర్చునేసినారు. ఇలా పైకి వెళ్ళాలంగా స్టెప్స్ ఎక్కుతూ. చూడండి ఇక్కడ అమ్మవారు టెంపుల్ ఉంది. అమ్మవారు ఈ కుండ పైన గుళ్ళు కట్టారండి. చూడండి ఇలా ఉందో, మొత్తం డీప్ ఫారెస్ట్ అండి, చాలా గ్రీనరీగా ఉన్నాయి చెట్లు. చూడండి ఇలా స్టెప్స్ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నామండి. చాలా కింద నుంచి నడుచుకుంటూ వచ్చామండి. చూడండి పూర్తిగా చాలా హైట్ ఉందండి. తిరుపతిలో మోహాల పర్వతం కూడా మా స్టెప్స్ ఎక్కుతుంది, అంత హైట్ ఉందండి. ఇక్కడ మధ్యలో చెట్లు వచ్చిందండి. ఇక్కడ చెట్టు కొట్టేయకోకుండా మధ్యలో పెట్టారండి, దారి మధ్యలోనే. ఇక్కడ మధ్యలో చెట్లు వచ్చాయి కానీ ఏమో కొట్టలేదండి, అక్కడ ఎలాగో ఉంచారు కొనికోకుండా. అలా పైకి వెళ్తున్నామండి. ఇంకా ఈరోజు పైకి ఎలా ఎక్కుతున్నాడు ఈ చిన్న బాబు. దారి పొడుగుతున్నాయి ఇక్కడ మధ్య మధ్యలో అక్కడ ఇలా కట్టారండి విగ్రహాలు. అక్కడ వైకుంఠ శ్రీ లక్ష్మీనారాయణ అని చెప్పేసి గుడి ఉందండి. చూడండి ఇటు పక్క ఉందండి కైలాసం శ్రీ పార్వతీ శివ గుడి. మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కింది నుంచి నడుచుకుంటూ వచ్చామండి స్టెప్స్ మార్గం ద్వారా. ఎక్కిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నారండి అక్కడ. చూడండి ఎలా పడుతుందో. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవి వాటర్ పైపులు అండి, పైకి వెళ్తున్నాయి. ఇక్కడ వాటర్ తాగేదానికి ఎందుకు. చూడండి సత్యలోకం. చూడండి ఇలా ఉన్నాడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి. ఇక్కడ ఇలా వెళ్ళండి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారండి. చూడండి ఈ స్టెప్స్ ఇప్పుడు ఎక్కితే సినిమా కనబడుతుంది. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఎగుడు అంటారు కదండి, ఎగుడి కొండపైన ఏటవాళ్ళగా ఉన్నాయి స్టెప్స్. అంటే ఆ చిన్నపిల్ల కూడా ఎక్కుతానండి. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అబ్బాయి వస్తున్నారండి. కృష్ణ చూడండి చాలా బాగుందండి. చూడు ఇక్కడ సింహం నోట్లోంచి ఇలా కట్టారు, మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. దేవుడు లోపల కట్టారండి. ఇక్కడ నడుచుకుంటూ వచ్చామండి అక్కడి నుంచి. చూడండి సింహం నోట్లోంచి చూడండి ఇలా ఉందో. చెమటకు చూడండి ఎలా కడుతుందో. చాలా వరకు పైకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొండపై ఎక్కిన తర్వాత చూడండి కింద ఎలా కనపడుతున్నాయి చెట్లు. దూరంగా ఏదో ఫ్యాక్టరీ కనపడుతుంది. చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ ఆ చెట్లలోంచి చూడండి కింద ఉండే గుడి ఎందుకు కనపడుతూ ఉంది. పైన అమ్మవారు చూడండి, ఆ సింహం పైన కింద శివుడు ఉన్నాడండి అక్కడ. చూడండి గౌతమ బుద్ధుడు ఇక్కడ. చూడండి కలర్ఫుల్గా వేస్తారు, రంగురంగులుగా, చాలా కలర్ఫుల్గా రంగురంగులుగా ఉంది. చూడండి ఎలా వేశారు. ఇంకా చూడండి కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో, రంగురంగులుగా వేశారండి అక్కడ దేవుని దగ్గర. చూడండి ఇక్కడ ఇంత కొండపైన గుళ్ళు కట్టారండి. చూడండి చూడండి చాలా బాగా కట్టారండి. చాలా కొండపైన ఉన్నామండి మనం ఇప్పుడు. మా ఫ్రెండ్స్ అందరూ నడుచుకుంటూ వస్తున్నాం. ఒక డాగ్ కూడా నడుచుకుంటూ వచ్చిందండి ఇక్కడ నుంచి, కింద నుంచి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, బ్యూటిఫుల్ అండి. కనుసూపు మేరలో ఎక్కడే కానీ ఇల్లులు కానీ ఏం కనిపించట్లేదు, పూర్తి గ్రీనరీగా ఉంది. చూడండి చూడండి
దేవుడానికి ఎలా ఉన్నారు అక్కడ. ఇక్కడ త్రాగునీరు కూడా ఉన్నాయండి. ఇక్కడ లోపల పూజారి వాళ్ళు ఉన్నారు, పడుకున్నారు ఆయన. ఇక్కడ చూడండి కలర్ఫుల్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి రాళ్ళు. అసలు చాలా బాగుందండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. కుక్క చూడు ఎండకు తట్టుకోలేక నీళ్ళు పడుకుంది. ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా ఉంది అండి, పైకి కార్లు వస్తున్నాయి. ఇక్కడ కారు చూడండి. ఇంకా వెళ్ళాలండి ఇప్పుడు నడుచుకుంటే పైకి. మేము ఇలా కింద నుంచి వచ్చేదండి రోడ్డు, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కార్లు కూడా వెళ్తాండి ఇదే రోడ్డు. చాలా సేపు స్టెప్స్ ఎక్కిన తర్వాత అలా రోడ్డు వచ్చిందండి. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి మీకు అక్కడ గుడికి. ఇక్కడ దూరంగా చూడండి నడుచుకుంటూ వస్తున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అమ్మవారు శ్రీ కాళేదుర్గాదేవి గుడి అంటే ఇది. అమ్మవారు కామాక్షి దేవి అమ్మవారు. అమ్మవారు చూడండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది ఎందుకంటే వాటర్ లేవండి ఇక్కడ. చూడండి అంతా గరణాలతో కట్టారండి గుడి, ఇనుప గరణాలతో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి ముందుకు మనం ఆ టెంపుల్ దగ్గరికి. ఇక్కడ పూల చెట్టు నాటున్నారండి. గుడి దగ్గరలోకి వచ్చామండి. గుడి ప్రాంగణంలో ఉన్నామని ఇప్పుడు. సరస్వతీదేవి అమ్మవారి తల్లి అక్కడ. ఇక్కడ పైకి కార్లు కూడా వస్తాయండి. ఇక్కడ జీప్ కూడా వచ్చింది ఒకటి చూడండి. ఇక్కడ మెయిన్ టెంపుల్కి వచ్చామండి. గుడిలోకి వెళ్తున్నాము, గుడి లోపలికి వెళ్తున్నామండి. దయసొమ్ము అండి ఇది. చూడండి గుడి లోపల అమ్మవారు చూడండి. గుడి ప్రాంగణం అండి మొత్తం అంతా. స్వామి ఏకశిలా విగ్రహము. ఇటు పక్క 20% అటు పక్క అమ్మవారు అండి. నెమలికలు ఎంత చంపుండే